ఏపీ కాంగ్రెస్ నాయకులు చాలా నమ్మి గట్టిగా ఆఫ్లైన్లో చెప్పే మాట ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక సిండికేట్ నడుస్తోంది. ఆ సిండికేట్ ప్రధాన టార్గెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీని రాజకీయంగా లేకుండా చేయడం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి వీలైనంత వరకు సాయం చేయడమే ఈ సిండికేట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ సిండికేట్లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్తో పాటు వైఎస్ షర్మిల, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి ఒకేలాగా పనిచేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని అని ఆఫ్లైన్లో చాలా బలంగా నమ్ముతున్నారు, చెప్తూ ఉంటారు కూడా. శుంకర పద్మశ్రీ లాంటి వాళ్ళు బహిరంగంగానే ఈ రాష్ట్రంలో అధికారం ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాంటిది అధికారంలో ఉన్న పార్టీని కాకుండా ఇప్పటికే ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ మీద పదే పదే విమర్శలు చేయడం ఏంటి అని స్వయంగా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను శుంకర పద్మశ్రీ నిలదీశారు. అంటే కాంగ్రెస్ వాళ్ళకి అర్థమవుతోంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని. అయితే ఈ మాణిక్యం ఠాకూర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న మాణిక్యం ఠాకూర్కి సంబంధించిన మనుషులు కావచ్చు, వైఎస్ షర్మిలకు అనుకూలంగా ఉండే వ్యక్తులు కావచ్చు, వాళ్ళు చేసే వాదన ఎలా ఉంటుంది అంటే ఈ రాష్ట్రంలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడరు, ఓటు బ్యాంకు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయింది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా లేకుండా చేస్తే చచ్చినట్లు జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయిన క్యాడర్ మొత్తం మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వచ్చేస్తుంది. ఆ క్యాడర్ ఓటు బ్యాంకు కూడా ఇక్కడికే వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ బలపడవచ్చు. ఆ ప్లాన్తోనే మాణిక్యం ఠాకూరు, వైఎస్ షర్మిల పనిచేస్తూ ఉన్నారని వాళ్ళ మద్దతుదారులు చాలా బలంగా చెప్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా వీలున్నప్పుడల్లా ఈ వాదన వినిపిస్తూ ఉంటారు. షర్మిల తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తే ప్రయోజనం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ వేరు, టీడీపీ ఓటు బ్యాంక్ వేరు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాత్రం జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయింది కాబట్టి షర్మిల అనే ఆమె జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడమే కరెక్టు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా లేకుండా చేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఆ ప్లేస్లోకి వస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కూడా ఒక విధంగా నూరు పోస్తూ ఉంటారు. అయితే మాణిక్యం ఠాకూర్ లేటెస్ట్గా లిక్కర్ స్కామ్ పైన కూడా జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఈ మాణిక్యం ఠాకూర్. దాంతో ఆయన వ్యవహార శైలిపైన కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తోంది. మాణిక్యం ఠాకూర్ కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, అసలు కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వాళ్ళంతా మర్చిపోతున్న ఒక అసలు అంశం ఏంటి అంటే 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని అప్పటికి 100 రోజుల ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట మొత్తం క్యాడరు, వైసీపీ కాంగ్రెస్కు సంబంధించిన ఓటు బ్యాంకు మొత్తం అంతా 100 రోజుల ఎంపీ వెంట ఎందుకు వచ్చేసింది? ముందు అది ఆత్మపరిశీలన చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకు ఆ రోజు క్యాడరు, ఆ ఓటు బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డితో వచ్చేసింది అంటే అంతకుముందు రాజశేఖర్ రెడ్డి చేతుల్లోనికి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాకముందు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇక్కడ పాలకులు, ఇక్కడ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ పెద్దలతో, మీడియా పెద్దలతో చీకటి ఒప్పందాలు చేసుకొని పరిపాలన చేసేవాళ్ళు. మా పదవికి జోలికి రాకపోతే చాలు, మా పదవికి ముప్పు లేకుండా చాలు, మాకు వ్యతిరేకంగా ప్రచారం చేయకపోతే చాలు, మీ ప్రయోజనాలన్నీ మేము నెరవేరుస్తాం, మేము కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులైనా సరే మీ ప్రయోజనాలకు భంగం కలిగించమని ఒక చీకటి ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేవాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు. వాళ్లకు హైకమాండ్ పెద్దలు వంతపాడేవాళ్ళు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల్లోనికి కాంగ్రెస్ పగ్గాలు వచ్చిన తర్వాత ఆ సాంప్రదాయం బ్రేక్ అయింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళతో డి అంటే డి, మీకు సరెండర్ అయి బతకాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి, మా క్యాడర్కు లేదు అన్నట్టుగా రాజశేఖర రెడ్డి ఒక కొత్త పంతాను అనుసరించారు. ఆ పంత కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి నచ్చింది. ఇది తొలిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి రూపంలో మాకు ఒక కరెక్ట్ నాయకుడు దొరికారు, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి ఎదుర్కొనే ఒక బలమైన నాయకుడు మాకు వచ్చారన్న ఒక ఇంప్రెషన్ ఏర్పడింది రాజశేఖర రెడ్డి ద్వారా. ఆయన ఆ తర్వాత చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అంతే గట్టిగా టీడీపీతో పోరాడేందుకు నిలబడ్డం, టీడీపీ మీడియాను ఎదుర్కొనేందుకు నిలబడ్డంతో మరో రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీ క్యాడరు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చూసుకుంది. అందుకే మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకొని రాజకీయాలు నడిపే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ హైకమాండ్ తీరును అసహించుకొని మరీ కాంగ్రెస్ క్యాడరు, ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చింది. అసలు కారణం అది. కానీ దీన్ని ఇంకోలాగా వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాణిక్యం ఠాకూర్ కావచ్చు, వైఎస్ షర్మిల గారు కావచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో, ఏపీలో అయితే ఓటింగ్ లేదు, ఆల్రెడీ సమాధి కట్టేశారు. కనీసం ఇప్పుడు వైసీపీలో ఉన్న వైసీపీ క్యాడరు, ఓటు బ్యాంకు అంతా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండు అని అనిపించుకోవాలి అనుకుంటే, కనీసం వాళ్ళు అలా అనుకోవాలి అనుకుంటే, ఒక సానుకూల అభిప్రాయం కలగాలి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి పట్ల కాస్త సానుకూలంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందు నేర్చుకోవాలి. అలా కాకుండా చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటే, పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటే క్యాడరు, ఓటు బ్యాంక్ అంత ఎవరు? వాళ్ళు బేసిక్గానే తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఓటు బ్యాంక్.
వాళ్ళ మనసు గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడడంలో జగన్మోహన్ రెడ్డి కంటే కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది అని అనిపించుకుంటే కొద్దిగా ఆలోచన చేస్తారేమో కానీ చంద్రబాబు నాయుడుని వ్యతిరేకించే ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు గాను మళ్ళీ చంద్రబాబు నాయుడుతోనే మేము ఉంటాము, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పోరాడుతున్న జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేసేందుకు మేము ప్రయత్నిస్తాము అంటే క్యాడర్ కానీ ఓటు బ్యాంకు కానీ కాంగ్రెస్ పార్టీ వైపు ఎలా వస్తుంది? ఇది బేసిక్గా టీడీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్. అలాంటి ఓటు బ్యాంకు మనసు గెలవాలంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ధీటుగా పనిచేయాలి. అది వదిలిపెట్టి మేము జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా లేకుంటే మీరు చచ్చినట్లు ఈ క్యాడరు మీరు అంతా మళ్ళీ మా వైపు వస్తారు, అదే మా స్ట్రాటజీ అని బహిరంగంగా చెప్పుకొని ఊరేగితే మొన్న ఎలక్షన్లో కడప ఎంపీలో పోటీ చేస్తే 1,00,000 ఓట్ల వరకు వచ్చినట్టున్నాయి వైఎస్ షర్మిలకి. ఇదే పంతాలో ముందుకెళ్తే వచ్చే ఎన్నికల్లో 10,000 ఓట్లు కూడా రావు ఎంపీగా పోటీ చేసినా కూడా. కాంగ్రెస్ పార్టీని బతికించే పేరుతో టీడీపీకి కొందరు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు ఊడిగం చేస్తున్నారు. మేము చేస్తున్నాం కాబట్టి మీరు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వచ్చేసి మాతో పాటు తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయమంటే ఏ వైసీపీ కార్యకర్త అయినా ఏ వైసీపీ ఓటు బ్యాంక్ అయినా గతంలో కాంగ్రెస్తో ఉన్న క్యాడర్ అయినా సరే ఒప్పుకుంటుందా? అయినా చూసే వాళ్ళకందరికీ అర్థమైంది ఏంటంటే వైఎస్ షర్మిల ఉద్దేశం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బతికించడం కాదు, తన అన్నని రాజకీయంగా సమాధి కట్టడమే ఆమె లక్ష్యం అన్నది ప్రజలందరికీ బహిరంగంగానే అర్థమవుతుంది. ఆమె మాటల్లో తీవ్రత, ఆమె పెట్టే శాపనార్థాలు అవన్నీ కూడా చాలా క్లియర్గానే అర్థమవుతున్నాయి. ఈమెకు తోడుగా ఇప్పుడు మాణిక్యం ఠాకూర్ కూడా వచ్చారు. వీళ్ళంతా ఒక సిండికేట్ అని కాంగ్రెస్ పార్టీలోని ఇప్పుడు మిగిలిన నాయకులు అనుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో భవిష్యత్తులో వాళ్ళే ఆలోచించుకోవాలి.